ఓకేనా? సిరి అని తెలుసా మీకు? చెప్పండి. ఓకే, కమిషనర్ ఆఫ్ పోలీస్. మీరంతా బాగా చదువుకుంటారా? ఓకే, మరి మీకు ఇందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది? గుడ్ బాయ్, గుడ్ గర్ల్. ఓకే, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చక్కగా చదువుకోవాలి. దురలవాటిలోకి మీ నాన్నగారు కానీ మీ అన్నదమ్ములు కానీ లేకపోతే మీరు ఎవరైనా సరే మీ చుట్టాలు పట్టాలు గంజాయి, ఖైని, ఒక్క ఇలాంటివన్నీ అంటే 1 month చెప్పాలి. ముందు చెప్పాలమ్మా అనే కాల్ చేసి చెప్పాలి. వాళ్ళందరికీ మీరు ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా ఖైని, తంబాకు ఇలాంటివన్నీ కూడా చాలా పడతారని చెప్పాలి. అదేవిధంగా దానివల్ల వాడైపోయి అయిపోతారు. ఓకేనా? మీ తల్లిదండ్రులు కానీ మీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఈ గుర్తాన్ని నవ్వుతే గుర్తని చెప్తారా? అలాగే మనకి ఎవరైనా మిమ్మల్ని మాట్లాడేటప్పుడు గుర్తుకొని మాట్లాడుతూ ఉంటారు. మీ బంధువులు కానీ చుట్టాలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తాత ఇలాంటి వాళ్ళు, అంకులు ఇలాంటి వాళ్ళు. అలాంటప్పుడు మీరు వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా, ఏదైనా తప్పులుగా చేయలేవి వేస్తున్నారా అనే విషయాన్ని గ్రహించుకొని ఆ విషయాన్ని తల్లిదండ్రులకి ఏదైనా చాక్లెట్ ఇచ్చినా అలాంటి మీరు తీసుకోకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో మొత్తం కలిపి మిమ్మల్ని కిడ్నాప్ చేసేస్తారు. తర్వాత వాళ్ళు కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, చిన్నపిల్లలకి కూడా లైంగికంగా దాడులు చేసి వాళ్ళు కూడా పాడు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చేటప్పుడు తెలిసిన వ్యక్తులైనా సరే వాళ్ళ ప్రవర్తన బట్టి ఏమైనా తప్పుగా మనకి చేతులు వేసినా ఏం చేసినా పెద్దవాళ్ళకి మన శక్తి యాపన ఉంది. అది కూడా ఈ పెద్దవాళ్ళని గౌరవ చేసుకోవాలి. దాని ద్వారా మనకి ఏదైనా తెలిస్తే ఇమీడియట్ గా మేము వచ్చి రక్షణ కల్పిస్తాం. అర్థమైందా? తర్వాత మీరందరూ కూడా మీ అమ్మ, మీ నాన్న, మీ తాలూకా సెల్ ఫోన్ తీసుకొని చూసేస్తున్నారా? వీడియో అయ్యింది చెప్పండి, నిజం చెప్పండి. సెల్ ఫోన్ వాడితే మీ మీద అలా ఉంటాయి. కాబట్టి మీరు సెల్ ఫోన్ వాడకూడదు, సెల్ ఫోన్ చూడకూడదు. ఎక్కువ ఇవన్నీ కూడా రీల్స్ అన్ని అవన్నీ ఇవన్నీ చూడకూడదు. ఎప్పుడైనా అది చాలా ప్రమాదం. ఆ అలవాటు అయిపోయినట్టు దానివల్ల కూడా చాలా అనర్థం జరుగుతున్నాయి. చాలా మంది ఇబ్బంది పడతారు. అలాగే మీరు కూడా గెలిచి అయిపోయినట్టు కంటికి జబ్బులు వస్తాయి. అర్థంగా కంటి జబ్బులని తర్వాత ఈ చదువులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ ఇంటి కథలు తీసుకుని వాడద్దు. ఈ చదువుకుంటే చదువుకోవాలి, ఎక్కువ గ్రౌండ్ లో ఆడుకోవాలి. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, తర్వాత బంతాట్లు శరీరానికి మంచి శ్రమ కట్టాలి. దానివల్ల మీకు
ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఆడుకోండి. ఆ ఆటలు ఆడుకోవడం వాళ్ళు ఖోఖో, కబడ్డీ, ఇలాంటి చిన్న చిన్న బ్యాడ్మింటన్ ఇలాంటి చిన్న ఆడుకుంటే మీకు శరీరానికి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. దానివల్ల మీరు బాగా బాగా ఎదుగుతారు, మంచి బాగా ఉంటారు, విధంగా తయారవుతారు. అదేవిధంగా జంపు సైడ్ తినకూడదు. ఎక్కువ బర్గర్లు, పిజ్జాలు అవేగా బర్గర్లు, పిజ్జాలు, తర్వాత నూడిల్స్ ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. ఏంటంటే మంచి పదార్థాలు ఇంట్లో అమ్మ నాన్న చేసుకుని దుర్బొంగలు, చల్లబొంగలు అర్థమైందా? ఆడపిల్లలు ఎక్కువ భూమిలో తింటే మీకు ఆరోగ్యంగా బాగా ఉంటారు. కాబట్టి ఈ జంక్ ఫుడ్స్ దూరంగా ఉండాలి. దానివల్ల మీకు లోపలికి పోయి గోపకాయలు వచ్చి అందంగా ఉండదు. అప్పుడు చూడడానికి మీరు ఆరోగ్యం బాగుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆరోగ్యం నుంచి శ్రద్ధ పెట్టండి. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది కూడా మీరు తెలుసుకుని ఎవరైనా అటువంటి వాళ్ళు మీకు తెలిసినప్పుడు ఇమీడియట్ గా పోలీసుకు 112 ఫోన్ చేయండి, లేదా మీ యొక్క తల్లిదండ్రులకి చెప్పండి, మీ మాస్టర్లకు చెప్పండి. అర్థమైందా? ఓకేనా? మీరు బాగా చదువుకున్నారా? ఓకే.